హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రోకల పండ లేక రోకల పురుగు అనే దాని గురించి తెలుసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో మిల్లీపిడి అని అంటారు. ఇవి చాలా శరీరపు భాగాలపై 2 జతల కాళ్ళు కలిగి ఉంటాయి. ఇవి 20 కంటే ఎక్కువ విభాగాలతో ఉంటాయి. వీటిని కదిలిస్తే గుండ్రంగా చుట్టుకుంటాయి. ఇవి నెమ్మదిగా కదులుతూ వెళుతూ ఉంటాయి. ఇవి ఆకులను, చనిపోయిన మొక్కల పదార్థాలను తింటాయి. కొన్ని మొక్కల ద్రవాన్ని కూడా త్రాగుతాయి. కుళ్ళిపోతున్న వృక్ష సంపదను తింటాయి. కొన్ని రోకల పండ్లు మొలకెత్తే మొక్కలను కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఎక్కువ భాగం రోకల పండ్లు తమ శరీరం నుండి వచ్చే వివిధ రకాల రసాయనాలతో తమను తాము రక్షించుకుంటాయి. ఇవి నలుపు లేదా గోధుమ రంగులో ఉంటాయి. ఈ రోకల పండ్లు చాలా రకాలున్నాయి. సుమారు 8,000 వరకు ఉన్నాయి. కొన్ని రోకల పండ్లు విషపూరితమైనవి కూడా. ఇవి 10 నుండి 300 వరకు గుడ్లు పెడతాయి. కొన్ని రోకల పండ్లు గుడ్లను తేమతో కూడిన నేల మీద లేదా సేంద్రియ డెటాటిస్ పై నిక్షిప్తం చేస్తాయి. గుడ్లు అయితే కొన్ని ఆడ రోకల పండ్లు పెట్టి వదిలేస్తాయి. కొన్ని మగ ఆడ రోకల పండ్లు గుడ్లను రక్షిస్తాయి. పిల్లలు కొన్ని వారాల తర్వాత పిగులుతాయి. మొదట పిగిలినప్పుడు 3 జతల కాళ్ళు మాత్రమే ఉంటాయి. అవి పెరిగే కొద్దీ కాళ్ళు కూడా పెరుగుతాయి. ఇవి ఆకురాల్చే తేమతో కూడిన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోకల పండ్లు నీటిలో కూడా జీవించగలవు. ఇవి 11 నెలల వరకు నీటిలో జీవించగలవు. ఇవి మనిషిని కరవవు. ఇది ఒక విధమైన స్రావాలను విడుదల చేస్తుంది దాన్ని రక్షించుకునేందుకు. కొన్ని రోకల పండ్ల నుంచి వచ్చిన స్రావాలు మనిషి చర్మంపై పడితే దురద, బొబ్బలు వస్తాయి. దీని స్రావం చర్మంపై పడిన వెంటనే నీటితో శుభ్రంగా కడిగివేయాలి. కొన్ని జాతుల రోకల పండ్లు పంటకు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ఇవి 7 సంవత్సరాల వరకు జీవించగలవు. రోకల పండ్లు యుక్త వయసు వచ్చేలోగా 10 సార్లు తమ చర్మాన్ని వదిలించుకుంటాయి. ఈ రోకల పండ్లలో 1400 జాతుల వరకు అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్నాయి. ఇవి మన ఇంటి పరిసరాల్లో కలిగిన చెత్త, ఆకులు వంటివి తేమతో కూడి ఉంటే మన ఇంటి పరిసరాల్లో కూడా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నా నుండి మరిన్ని వీడియోల కొరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.